ఫ్రెండ్స్, మనకైతే ఈ వీడియోలో చూపించినట్టు మనకైతే ఇది E11 ఎర్రర్ అనమాట. మనకి ఇలా అసలు E11 అని ఇంకోటని కాదండి. మనకి ఏదైనా ఇన్లెట్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, అంటే ఇన్లెట్లో మనకు ఫ్రంట్ లోడ్కి వచ్చేసి ఇన్లెట్లో 2 వాల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ 2 వాల్స్ కూడా వర్కింగ్ ఉన్నప్పుడు, అలాగే దానికి మొత్తం ఇన్పుట్ సప్లై కానీ అలాగే రెసిస్టెన్స్ అన్నీ ఓకే ఉన్నప్పుడు మనకి ఆ వాటర్ పడి మళ్ళీ ఆ ఇన్లెట్ వాల్ ఎర్రరే పడుతుంది అనుకోండి. పడినప్పుడు మనమైతే కనుక డ్రైన్ అనేది చూసుకోవాలండి. డ్రైన్ ఏమన్నా మనకి డైరెక్ట్గా ఓపెన్ అనేది అయిపోతుందా లేదా, అలాగే మనకి ప్రెజర్ సెన్సార్కి మనకైతే ఆ ప్రెజర్ అనేది, అంటే ప్రెజర్ సెన్సార్కి సెన్సింగ్, అంటే మనకి వాటర్ పడినట్టుగా మనకైతే దానికి సెన్సింగ్ అనేది వెళ్తుందా లేదా. ఆ ప్రెజర్ అనేది లేదనుకోండి, లేకపోతే మనకి ఇది ఇన్లెట్ వాల్ అనేది ఆఫ్ అవ్వదనమాట. అది మినిమం ఆ టైం అనేది దాటిపోయినా కూడా నీళ్ళు అనేది పడినట్టుగా చూపించి ఆ ప్రెజర్ అనేది వెళ్ళిపోతే ఈ ఎర్ర అనేది